రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో అక్రమ క్రషర్లను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. అసైన్డ్ భూముల్లో సంబంధిత శాఖల అనుమతులు లేకుండానే అక్రమ క్రషర్ల దందా కొనసాగుతూ ఉండటంపై సర్వత్రా విమర్శలు తలెత్తుతున్నాయి. ఇక వీటికి శాఖపరంగా ఎలాంటి అనుమతులు లేవని స్థానిక అధికారులే తేల్చి చెబుతున్నారు. ఈ వ్యవహారంపై స్థానిక ప్రజలు అనేకసార్లు మైనింగ్ శాఖకు ఫిర్యాదులు చేస్తే వాటిలో ఈ సంస్థ పేరును చేర్చకుండానే సంబంధిత శాఖ రెవెన్యూ అధికారులకు పంపింది. ఇక మిగతా వాటిపై చర్యలు చేపట్టిన అధికారులు రాఘవ కన్స్ట్రక్షన్ సంస్థ వైపు కన్నెత్తి చూడటం లేదని స్థానిక ప్రజలు వాపోతున్నారు. బహిరంగంగా క్రషర్ల నిర్వహణ చేపడుతూ పర్యావరణాన్ని యథేచ్ఛగా వినాశనం చేస్తున్న వీటిపై చర్యలు తీసుకోవాల్సిన యంత్రాంగం అడుగు ముందుకేసే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు స్థానికులు. కొత్వాల్గూడ గ్రామ సర్వే నెంబరు 62-63లోని సుమారు 10 ఎకరాల అసైన్డ్ భూముల్లో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ సంస్థ అనాధికారిక లీజుతో ఎలాంటి అనుమతులు లేకుండా 2 ఏళ్లుగా క్రషర్లను నడుపుతుంది. ఇక మైనింగ్ రెవెన్యూ శాఖల అనుమతులు లేకుండా రెవెన్యూ శాఖ మంత్రి తన అధికార బలంతో నిర్వహిస్తున్నారు. అన్ని పారదర్శకంగా కొనసాగిస్తున్నామంటూ ప్రగల్భాలు పలికే మంత్రి గారికి ఈ అనుమతులపై ఎందుకు మౌనంగా ఉన్నారో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇక శంషాబాద్ పట్టణంతో పాటు శంషాబాద్ షాబాద్ రహదారి నిర్మాణం కోసం అనుమతులు తీసుకొని ఏర్పాటు చేశామంటూ బాహ్య ప్రపంచానికి చెప్తున్న రాఘవ కన్స్ట్రక్షన్స్ సంస్థ ఆ పేరుతో కోట్లాది రూపాయల విలువైన సహజ వనరులను కొల్లగొడుతుంది. కాలుష్య నియంత్రణ బోర్డుతో పాటు హెచ్ఎండిఏ రెవెన్యూ అనుమతులు లేకుండానే 5 ఎకరాల 8 గుంటల అసైన్డ్ భూముల్లో తిష్టవేశారు. క్రషర్ మిషన్ కు సంబంధించిన రాళ్లను రాజేంద్రనగర్ రెవెన్యూ ప్రాంతంలోని మానస హిల్స్ ప్రాంతంలో నుంచి తీసుకొచ్చి కొత్వాగూడలో ఏర్పాటు చేసిన క్రషర్లో రాత్రింబవళ్లు పని చేసుకుంటూ ఇక్కడి నుంచి రాఘవ కన్స్ట్రక్షన్స్ సంబంధించి నిర్మాణాలకు తరలిస్తూ ఉండటం గమనార్హం. ఇక ఇదేమిటని ప్రశ్నించే నాథుడే ఇక్కడ లేకపోవడం విశేషం. ప్రశ్నిస్తే అధికార యంత్రాంగం కిమ్మనకుండా ఉండిపోయింది. ఇక్కడ కొండలు గుట్టలన్నీ పిండేసి పొంగులేటి సంస్థ కోట్లాది రూపాయలను సొమ్ము చేసుకుంటుందనే ఆరోపణలు గుప్పమంటున్నాయి. కొత్వాల్గూడ గ్రామ రెవెన్యూ పరిధిలో ఏర్పాటు చేసిన రాఘవ సంస్థ క్రషర్ కంపెనీలతో ఔటర్ రింగ్ రోడ్డుపై రాత్రి పగలు తేడా లేకుండా దుమ్ముతో ఈ ప్రాంతాలు కమ్మేస్తున్నాయి. ఇక దిగువ ఉన్న హిమాయత్ సాగర్ జలాశయం పరిసరాల్లో ఉన్న గ్రామాలన్నీ కూడా దుమ్ముతో కమ్మేసుకున్నాయి. ఇక ఈ ప్రాంతంలో ప్రయాణించే ప్రజలు అనేక అనారోగ్యాల బారిన పడుతున్నారు. స్థానిక ప్రజలు ఎన్ని పర్యాయాలు అధికారులకు ఈ క్రషర్లపై ఫిర్యాదులు చేసినా పట్టించుకునే నాథుడే కరువయ్యారని ప్రజలు అంటున్నారు. ఇక ఈ క్రషర్లతో ఎవరికి ప్రయోజనమని ప్రశ్నిస్తే వారిపై మంత్రి పొంగులేటి కక్ష సాధింపులు చేస్తున్నారంటూ పలువురు అధికార పార్టీ నేతలే మండిపడుతున్నారు. ఇంత దయనీయ పరిస్థితిలో శంషాబాద్లో మంత్రి పొంగులేటి దంతాలు కొనసాగుతున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో అక్రమ క్రషర్లను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. అసైన్డ్ భూముల్లో సంబంధిత శాఖల అనుమతులు లేకుండానే అక్రమ క్రషర్ల దందా కొనసాగుతూ ఉండటంపై సర్వత్రా విమర్శలు తలెత్తుతున్నాయి. ఇక వీటికి శాఖపరంగా ఎలాంటి అనుమతులు లేవని స్థానిక అధికారులే తేల్చి చెబుతున్నారు. ఇక ఈ వ్యవహారంపై స్థానిక ప్రజలు అనేకసార్లు మైనింగ్ శాఖకు ఫిర్యాదులు చేస్తే వాటిలో ఈ సంస్థ పేరును చేర్చకుండానే సంబంధిత శాఖ రెవెన్యూ అధికారులకు పంపింది. ఇక మిగతా వాటిపై చర్యలు చేపట్టిన అధికారులు రాఘవ కన్స్ట్రక్షన్స్ సంస్థ వైపు కన్నెత్తి చూడడం లేదని స్థానిక ప్రజలు వాపోతున్నారు. బహిరంగంగా క్రషర్ల నిర్వహణ చేపడుతూ పర్యావరణాన్ని యథేచ్ఛగా వినాశనం చేస్తున్న వీటిపై చర్యలు తీసుకోవాల్సిన యంత్రాంగం అడుగు ముందుకేసే ప్రసక్తి కనిపించడం లేదంటున్నారు స్థానికులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. మానస, ఏదైతే రాఘవ కన్స్ట్రక్షన్ ఉందో రాఘవ కన్స్ట్రక్షన్ దగ్గరే మనం లొకేషన్లో ఉన్నాం. రాజేంద్ర నగర్లోనే దీనికి సంబంధించి ఏదైతే మానస హిల్స్ ప్రాంతంలో ఉన్నామో ఇక్కడ అక్రమ క్రషర్ నిర్వహిస్తున్నారని చెప్పేసి స్థానికులు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. సో దానికి సంబంధించి ఏదైతే దీనికి సంబంధించి క్రషింగ్కి సంబంధించి మనం ఎక్స్క్లూజివ్గా వీడియోస్లో కూడా చూడొచ్చు. ఇక్కడ అక్రమ క్రషింగ్ వ్యవహారం ఏదైతే ఉందో ఇక్కడ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇక్కడ దీనికి సంబంధించి కూడా ఏదైతే పర్మిషన్స్ కావచ్చు, వాటర్ దీనికి సంబంధించి ఎక్కడి నుంచి మైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎక్కడి నుంచి కూడా పర్మిషన్స్ లేవు. రాత్రి పగలు తేడా లేకుండా భారీ యంత్రాలతో బండరాళ్లను తొలుస్తూ అక్రమంగా తరలిస్తూ యథేచ్ఛగా వ్యాపారం చేస్తున్నారని ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవడం లేదే అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు దీనికి సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది. మన వీడియోస్లో కూడా చూస్తున్నాం. ఇప్పుడే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది నాయకులు ఇక్కడికి రావడం జరిగింది. ఏదైతే అక్రమ క్రషింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు ఇక్కడికి వచ్చారు. మీడియాను కూడా పిలవడం జరిగింది. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఏదైతే అక్రమ క్రషింగ్ వ్యవహారం ఏదైతే ఉందో ఇది ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మొత్తం మీద ఏదైతే శాఖలు ఉన్నాయో విజిలెన్స్ శాఖ కావచ్చు, ఇందులో ఎవరి పాత్ర ఎంతవరకు ఉంది అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన పరిస్థితి
పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి మెయిన్గా ఏదైతే ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో ఆ ప్రభుత్వ భూమికి సంబంధించి ఎక్కడ కూడా ప్రభుత్వ భూమి అయినా కానీ దీనికి సంబంధించి కూడా రాఘవ కన్స్ట్రక్షన్స్ నుంచి ఎలాంటి అనుమతులు లేవు. రెవెన్యూ అనుమతులు లేవు, గ్రౌండ్ వాటర్ వినియోగానికి సంబంధించి అనుమతులు లేవు. దీనికి సంబంధించి మెయిన్గా చూసుకున్నట్లయితే స్థానిక గ్రామ పంచాయతీ, మున్సిపల్ అనుమతులు కూడా లేవని చెప్పేసి ఇక్కడ చెప్తున్న పరిస్థితి ఉంది. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇప్పుడే ఇక్కడ దీనికి సంబంధించి కూడా ఏదైతే ఎమ్మెల్సీ శ్రావణ్ కావచ్చు, లేదా ఆర్ఎస్ ప్రవీణ్ గారు చూస్తున్నాం విజువల్స్లో కూడా ఇక్కడ చూడొచ్చు. మొత్తం కూడా బీఆర్ఎస్ శ్రేణులు మొత్తం వచ్చి ఇక్కడ క్రషింగ్ దగ్గర ఏ వ్యవహారాలు నడుస్తున్నాయి ఏంటి అనేది కూడా ఇక్కడ మొత్తం అడిగి తెలుసుకుంటున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కావచ్చు, శ్రావణ్ కావచ్చు, లేదంటే సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి, ఇలా మొత్తం అందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. ఈ క్రషింగ్ వ్యవహారం ఏదైతే ఉందో ఇది ప్రభుత్వ ల్యాండ్ 111 జీవోలో ఉంది. సో 111 జీవోలో ఏదైతే ఉందో 111 జీవో చెబుతుంది ఏంటి, ఇక్కడ దీనికి సంబంధించి బిల్డింగ్లు కానీ, భారీ ఎత్తున బిల్డింగ్లు కానీ, ఎలాంటి క్రషింగ్ వ్యవహారం కానీ ఎలాంటి జరగకూడదు. ఇది 111 జీవో అనేది ఏదైతే దీనికి సంబంధించి హిమాయత్ సాగర్కి సంబంధించి నీటికి సంబంధించి ఏదైతే గ్రౌండ్ వాటర్ ఏదైతే ఉందో అది కొంత కాలుష్యం అవ్వకుండా చూడాల్సిన ఏరియా. సో దీనికి సంబంధించి అక్రమంగా ఏదైతే రాఘవ కన్స్ట్రక్షన్స్ అని చెబుతున్నావో, రాఘవ కన్స్ట్రక్షన్తో పాటు ఇంకా చాలా కన్స్ట్రక్షన్స్ ఇక్కడ యథేచ్ఛగా ఎప్పటి నుంచో కూడా నడిపిస్తున్నారని చెప్పేసి ఇక్కడ చెబుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. సో మొత్తం మీద ఇక్కడ కన్స్ట్రక్షన్స్లో ఎక్స్క్లూజివ్గా మనం వీడియోస్లో కూడా చూస్తున్నాము. ఇక్కడ క్రషింగ్ చేస్తున్నటువంటి ఏదైతే ప్రభుత్వ భూమి ఉందో ఆ ప్రభుత్వ భూమికి సంబంధించి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏదైతే ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి భావించే నేపథ్యంలో ఇక్కడ మీడియా మొత్తాన్ని కూడా పిలిచారు. ఇక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే తంతు ఉందో ఇది మొత్తం కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావించింది. దీనికి సంబంధించిన మాజీ మంత్రి హరీష్ రావు కూడా మొన్న పెద్ద ఎత్తున లేవదీశారు. దీనికి సంబంధించి మొత్తం కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ప్రభుత్వం స్పందిస్తే సరే ఉంది, లేదంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ చేరుకుంటుందని చెప్పి చెప్పడం జరిగింది. సో అదే దీనికి సంబంధించి కూడా ఇక్కడ కొంతమంది ఏదైతే టీం ఉందో, కోర్ టీం ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ లీడర్లు అటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కావచ్చు, లేదంటే కొంతమంది సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కావచ్చు, లేదంటే దాచోస శ్రావణ్ కావచ్చు, వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఏదైతే ఈ ఏరియా ఉందో ఈ ఏరియాని మొత్తం కూడా పర్యవేక్షిస్తున్నారు. మొత్తం కూడా అసలు ఎలా నడుస్తుంది, ఇది ఏదైతే అక్రమంగా నడుస్తుంది అని చెప్పేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా తీసుకురామని చెప్తే వాళ్ళు ఇక్కడ లేవు అని మాట దాటవేసిన పరిస్థితి అయితే ఉంది. మెయిన్గా ప్రధానంగా ఏదైతే ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఆదాయాన్ని గండి కొడుతూ పెద్ద ఎత్తున నైట్ లారీలు పెట్టి మరి ఇక్కడ ఏదైతే క్రషింగ్ చేస్తున్నారో ఈ క్రషింగ్ చేసే విధానం కరెక్ట్ కాదు అని చెప్పేసి ప్రభుత్వం ఖచ్చితంగా దీనికి సంబంధించి కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా మాజీ మంత్రులు కావచ్చు, బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి చాలా మంది చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. సో దీనికి సంబంధించి కూడా కొద్దిసేపట్లోనే మీడియాకి ఇక్కడ వచ్చినటువంటి బీఆర్ఎస్ శ్రేణులు కూడా మీడియాతో మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకసారి చూద్దాం మనం ఇక్కడ దీనికి సంబంధించి కూడా మాట్లాడే అవకాశం ఉంది. సో ఏం మాట్లాడతారు ఏంటి అనేది కూడా మనం ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. కొంచెం ఎంత పెద్ద సైడ్ లో మీరు ముందర మీరే దొబ్బితే ఎట్లా మెయింటెనెన్స్ ఉంటే అవుతాం సార్. $15,000 టన్నులు నెలకు కొట్టే 15,000 టన్నులు ఇంటూ 7 months. అలా 10 లక్షలు కాదు, రోజుకి 15,000 ఫైలింగ్
మీరు మనదే ల్యాండ్ ఇది ఆయన పేరు మీద ఉందా ఈ సైడ్ వాళ్ళు మొత్తం పాలోళ్ళు ఇదంతా ఫ్యామిలీ. మీ ఇంటి పేరు చెప్పు. ఫ్యామిలీ ఆల్ దళిత్స్. ట్రిపుల్ 1 జియో ఈరోజు రెడీ అయితే భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు గౌరవనీయులు కల్వకుంట్ల తారక రామారావు గారు, సీనియర్ నాయకులు శాసనసభ్యులు గౌరవనీయులు హరీష్ రావు గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు పెద్దలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి యొక్క నేతృత్వంలో రాజేంద్ర నగర్ ఇన్ఛార్జ్ అయినటువంటి సోదరుడు కార్తీక్ రెడ్డి గారు, తర్వాత అధికార ప్రతినిధి అయినటువంటి కృషాంక్ గారు, అభిషేక్ గారు, చాలా మంది బీఆర్ఎస్ పార్టీ ఎర్రోళ్ల శ్రీనివాస్ గారు, అభిలాష్ రావు గారు, తర్వాత కిషోర్ గౌడ్ గారు, ఇంకా చాలా మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు ఈరోజు ఫ్యాక్ట్ ఫైండింగ్ మిషన్ నిజ నిర్ధారణ కమిటీ అనేటువంటి ఒక ఆదేశాల పేరు మీద ఈరోజు కోత్వాల్ గూడ సర్వే నెంబర్ 66, 67, 68, 69 ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క క్రషర్ దగ్గరికి ఇచ్చి ఇక్కడికి పరిశీలన కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఇదంతా చూస్తా ఉంటే కేజీఎఫ్ అని ఒక సినిమా వచ్చింది ఈ మధ్యకాలంలో. ఎక్కడ పడితే అక్కడ దొంగలు విచ్చలవిడిగా ప్రభుత్వ అనుమతులు లేకుండా దోపిడికి పాల్పడుతూ భూమాతను చెరబట్టి ఏ రకంగానైతే అక్రమం మైనింగ్ కు కేజీఎఫ్ లో జరుపుతుంటే సినిమాల్లో చూసినాం. మళ్ళా కోత్వాల్ గూడలో ఇవాళ మరో కేజీఎఫ్ ను తలపించేటువంటి ఒక రీతిలో ఆ గుట్టలు చూసినట్టయితే ఆ గుట్టలను ఎట్లా బద్దలు కొట్టినరు, గద్దలు లెక్క ఇవాళ బద్దలు కొట్టినటువంటి ఒక గుట్టల నుండి గుట్టల సొమ్ములు ఎట్లా దోచుకపోతున్నారు అని చెప్పని ఇవాళ స్పష్టంగా కనబడతా ఉంది. వాస్తవానికి స్టోన్ క్రషర్ పెట్టాలన్నా, ఆర్ఎంసీ ప్లాంట్ పెట్టాలన్నా అనేక నియమ నిబంధనలు ఈ రాష్ట్రంలో మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పొందుపరిచినారు. అవేవీ సంబంధం లేనన్నట్టుగా దొంగలు కలిసి దేశాలు పంచుకున్నట్టుగా ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక మంత్రివర్గంలో ఉన్నటువంటి ఒక పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇంకా కొంతమంది అందరూ కలిసి ఈరోజు అక్రమంగా ఈ యొక్క క్రషర్ ఎవరు ఇన్స్పెక్షన్ చేసినటువంటి ఒక దాఖలాలు కనబడతలేవు. ఇది ప్రజల సొమ్ము, ప్రకృతి సొమ్ము, ప్రజల సొమ్ము. ఈ ప్రకృతిని రకంగా విధ్వంసం చేస్తూ నియమ నిబంధనలకు, అది కూడా 111 జీవోలో ఉన్నటువంటి ఒక ప్రాంతం ఇది. 111 జీవోలో ఏ రకమైన ఒక మైనింగ్ జరగకూడదు. ఒకవేళ మామూలు భూముల్లోనైనా మైనింగ్ జరిగినట్టయితే తప్పనిసరిగా దానికి దాదాపు 10-11 రకాలైనటువంటి ఒక అనుమతులు తీసుకోవాలని చెప్పని మనకు రూల్స్ చెప్తా ఉన్నాయి. కాన్సెంట్ టు ఎస్టాబ్లిష్ అని చెప్పని ప్లాంట్ పెట్టక ముందే పీసీబీ నుండి అనుమతి పొందాలా అనేటువంటిది మొట్టమొదటి నియమ నిబంధన. రెండవది సిటిఓ కాన్సెంట్ టు ఆపరేట్ అని చెప్పని ఇక్కడ ఈ యంత్రాలు ఏర్పరచాలంటే కూడా, వాటిని నిర్వహించాలంటే కూడా కాన్సెంట్ టు ఆపరేషన్ అని చెప్పని పీసీబీ నుండి ఇంకొక అనుమతి తీసుకోవాలా. తర్వాత మైనింగ్ లీజ్ గానీ, క్వారీ పర్మిట్ గానీ గనుల శాఖ నుండి, ఏడి మైన్స్ నుండి పూర్తి స్థాయి ఇన్స్పెక్షన్ జరిగిన తర్వాత దీనికి పర్మిషన్ ఇవ్వాలా. నాలుగవది గ్రామ పంచాయతీ ఎన్ఓసి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఐదవది పర్యావరణ క్లియరెన్స్, ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆరవది వాటర్ యూటిలైజేషన్ సర్టిఫికేట్, ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ టెక్నికల్ మొత్తం కూడా ప్రభుత్వం ఒక రకమైనటువంటి ఒక అప్రూవల్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది ఇండస్ట్రీ కిందికి వస్తుంది. ఇండస్ట్రీ కిందికి వచ్చినప్పుడు టీఎస్ఎస్ పీడీసీఎల్ నుండి
పారిశ్రామిక విద్యుత్ కనెక్షన్ అనేటువంటి వాళ్ళ మొత్తం మీద ఈ 9 పర్మిషన్లు ఇస్తే తప్ప రాష్ట్రంలో మీరైనా నేనైనా ఎక్కడన్నా చిన్న క్రషర్ పెట్టుకోవాలి కూడా ఈ 9 పర్మిషన్లు కావాలని చెప్పి రాష్ట్రంలో ఉన్నాయి. ఎవరికి అల్లుడినా అల్లుడు దానం చేసినట్టుగా ఇవాళ 111 జీవోలో ఉన్నటువంటి ఒక భూమిలో అక్రమ మైనింగ్ చేయడంతో పాటు ఏ ఒక్క ఇవాళ ఇష్టాంగా ప్రకృతిని దోచుకుంటున్నటువంటి ఒక రాక్షసులు రాష్ట్రాన్ని మేలుతున్న పద్ధతి కంచె చేను వేసినట్లుగా ఏంటంటే ఇవన్నీ కూడా ఎప్పుడో 2000 సంవత్సరంలోనో అంతకుముందు 1999 మూతబడ్డ క్రష్ అంతా కూడా మైన్స్ మండలాన్ని ఓపెన్ చేయాలంటే ఇట్స్ న్యూ తప్పనిసరిగా అన్ని పర్మిషన్స్ తీసుకోవాలా, మొత్తం ఎన్వైరన్మెంట్ అన్ని వచ్చి దీన్ని ప్రారంభించే పరిస్థితి ఏర్పడుతుంది. ఏ రకంగా లీజ్ ట్రాన్స్ఫర్ చేసిండ్రు, పర్మిషన్లు ఇచ్చిండ్రు, డాక్యుమెంట్లు అడిగినాం. ఇక్కడ మేనేజర్ ఏమైనా నీ దగ్గర ఏమైనా సైట్ లో పర్మిషన్ డాక్యుమెంట్లు ఉన్నాయా ఏమంటే ఏం లేవు సార్, ఇక్కడ ఏసీ రూమ్ ఉంది, కుర్చీలు బల్లలు ఉన్నాయి తప్ప ఏం లేవు అని చెప్పని ఇవాళ చెప్తా ఉన్నారు. దొంగలు దేశాలు పంచుకున్నట్లుగా ఇష్టారాజ్యంగా వీళ్ళు దోపిడీ ఎట్లా చేస్తున్నారు అనడానికి ఇది ఒక సాక్ష్యం. తెలంగాణ ఇవాళ రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వానికి ఒక దోపిడీకి ప్రయోగశాలగా మారిపోయింది వాళ్ళు అనటానికి ఇది నిదర్శనం. ఒక పక్కన రేవంత్ రెడ్డి దోచుక తింటాడు, మరో పక్కన పొంగులేటి శ్రీనివాసరెడ్డి దోచుక తింటా ఉన్నారు. ఈ ఇద్దరు కలిసి వాళ్ళ ఈ రకంగా ఒక దుర్మార్గమైనటువంటి ఒక మైనింగ్ కు పాల్పడతా ఉన్నారు. ఇక్కడ శబ్ద కాలుష్యం, పర్యావరణ కాలుష్యం, అన్ని రకాలైనటువంటి ఒక నియమ నిబంధనలను ఉల్లంఘిస్తా ఉన్నారు. ఓఆర్ఆర్ కు మనము 1 కిలోమీటర్ దూరంలో కూడా లేం. మనం విత్ ఇన్ ద 1 కిలోమీటర్ రేడియస్ లో ఓఆర్ఆర్ కు ఏ రకమైనటువంటి ఒక క్రషర్స్ గాని మైనింగ్ యాక్టివిటీ ఉండకూడదు అని చెప్పని మన ప్రభుత్వం నియమ నిబంధనలు పెట్టుకుంది. మరి ఇది ఎట్లా పెట్టినారు? ఇక్కడ ఓఆర్ఆర్ ఎంత దూరం ఉన్నది? కనీసం 1 కిలోమీటర్ కంటే లోపలనే ఎట్లా పెట్టినారు అని చెప్పని వాళ్ళ ప్రభుత్వాన్ని ఒకవేళ ఏదైనా గనక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కు పాల్పడి ₹1 గనక ఈ ఇల్లీగల్ మైనింగ్ ద్వారా గనక సంపాదించినట్టయితే ఆ ₹1 సంపాదించిన దాని మీద 10 రెట్ల ఫైన్ వేయాల. దాదాపు 102 కోట్ల రూపాయల విలువైనటువంటి ఒక సొమ్ముని ఇక్కడ ఆల్రెడీ సొమ్ము చేసుకున్నారు, మైనింగ్ ద్వారా దోచుకున్నారు. దానిపైన మీరు 10% కమిషన్ ఫైన్ వేసిండ్రు అంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇవాళ ప్రభుత్వానికి నష్టం చేస్తున్నారో తెలుస్తలేదు. ఈ ప్రభుత్వం ప్రజల సొమ్ము, ప్రకృతి సొమ్ము, దీన్ని ఇష్టం వచ్చినట్టుగా దోచుకునేటువంటి అధికారం ఈ ప్రభుత్వానికి లేదని చెప్తూ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవి అసైన్ ల్యాండ్స్, ఇవి దళిత బిడ్డకు గత ప్రభుత్వాలు వాళ్ళ జీవితాల్లో వెలుగులు రావాలా, వాళ్ళ బతుకులు బాగుపడాలంటే వాళ్ళ బతుకుల్లో ఇవాళ భుక్తాలు చేసే విధంగా ఇవాళ వాళ్ళ నుండి భూములు గుంజుకొని ఈ రకమైనటువంటి అక్రమ మైనింగ్ పాల్పడతా ఉన్నారు. దీంట్లో నుంచి వచ్చేసిన ఒక్క సొమ్ము ఒక్క దళితులు కూడా ఇస్తలేరు. వేల కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు దాడుకుంటున్నారు. ఈ దళిత బీఆర్ఎస్ పార్టీ తరపు నుండి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పీసీబీ కావచ్చు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కావచ్చు, లేకపోతే మైనింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్, ఈ ముగ్గురు కలిసి ఒక సంయుక్తంగా వెంటనే ఒక ఎంక్వైరీ జరపాలా, జాయింట్ ఎంక్వైరీ జరపాలా అని చెప్పని కోరుతా ఉన్నాము. తర్వాత ఈ ప్లాంట్ ని సీజ్ చేయాలా. దిస్ డస్ నాట్ హ్యావ్ ఎ రైట్ టు కంటిన్యూ హియర్. ఇది ఓఆర్ఆర్ కు 1 కిలోమీటర్ దూరంలో ఉంది. ఏ రకమైన పర్మిషన్లు లేవు. 111 జీవో ఉంది. ఇవన్నీ ఉన్న తర్వాత ఇష్టారాజ్యంగా అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంకెవరో పెద్దలు మొత్తానికి మాత్రం ఇవాళ దోచుక తింటా ఉన్నారు. ఈ యొక్క క్రషర్ ను వెంటనే సీజ్, వెంటనే ఆ దళిత బిడ్డలకు వాళ్ళకి మెటల్ ద్వారా కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఏ మాత్రం కూడా పర్మిషన్ లేకుండా అక్రమంగా ఈ రకమైనటువంటి ఒక కేజీఎఫ్ లాంటి మైనింగ్ ను చేస్తా ఉన్నారో వాళ్లపైన క్రిమినల్ చర్యలు